ఏమ్మా, శ్రీవల్లికి పెళ్లి ఇష్టమే కదా? అదేంటన్నయ్య అలా అడిగావు? అక్కకిష్టం లేకపోతే బావ వెంట ఎక్కడికి వెళ్ళదు కదన్నయ్యా. నాకెందుకో శ్రీవల్లి ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తోందమ్మా. ఎప్పుడనిపించిందన్నయ్యా? తక్కువ మాట్లాడే శ్రీవల్లి నా దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మాట్లాడేస్తోంది. అందులో నాకు తన ఇష్టం కాకుండా ఇబ్బందే కనిపిస్తోందమ్మా. అన్నయ్య, దేవరాజ్ బావ చాలా మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకోవడం అక్క అదృష్టమే అనుకోవాలి. నీ చెయ్యి పట్టుకొనివ్వకపోతే మెల్లగా నా చెయ్యి నీ కాలుని పట్టుకుంటుంది శ్రీవల్లి. కాళ్ళు పట్టుకోవడం అంటే రెండు అర్థాలు. ఒకటి క్షమించమని, రెండు నీకు అర్థమై ఉంటుంది. దయచేసి ఏం మాట్లాడకుండా కారు నడపండి బావా. భయం అన్నావు కదా, నువ్వు భయపడితే ఎలా ఉంటావో చూడాలనిపించింది. ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా. నాకు తెలిసి నీ ఒక్కదాని విషయంలోనే భయపడ్డాను. అందంగా కనిపిస్తావు అనుకుంటా. మా అన్నయ్య వస్తున్నాడు. నువ్వు ఇలా చేస్తున్నావని అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో కూడా తెలీదు బావా. అన్నయ్య, నేను కూడా నీ బైక్ మీద వచ్చేస్తాను. అమ్మా శ్రీవల్లి, అలా చూడకమ్మా. గ్లాస్ వేసుకో. వచ్చేస్తానన్నయ్య. వేసుకోమ్మా. ఏమైందమ్మా? అన్నయ్య, నేను కార్లో రాను. ఎందుకు బావా అప్పుడే అందరినీ వెనకేసుకొచ్చావు? మీరలా గుంపుగా రావటం మిర్రర్లో చూసింది శ్రీవల్లి. మా ఫ్యామిలీతో పాటు వస్తానని పట్టుపట్టింది. నేనప్పుడే చెప్పాను కాస్త ఆగి వెళ్దాం అన్నయ్య అని. నువ్వే వెళ్ళలేదు. లేదు, నేను మీ వెంటే వస్తాను. శ్రీవల్లి, పర్లేదు, కారులో వెళ్దాం. కావాలంటే మీ చెల్లెలు కూడా మనతో పాటే వస్తారు. ఏం వద్దన్నయ్యా, ఈ 4 రోజులు మీతో ప్రయాణం చేసే అవకాశం నాకివ్వు. శ్రీవల్లి, మన పెళ్ళైతే మనదొక ఫ్యామిలీ అవుతుంది. బావా, శ్రీవల్లిని అడిగింది 4 రోజులు. అర్థం చేసుకో. నువ్వు పదమ్మా. ముందు ఎవరి పేరు కార్డు మీద రాయాలన్నయ్య? ఎంతైనా మగపెళ్లి వాళ్ళదే పై చేయి ఉంటుంది. వాళ్ళ పేర్లే రాయి. అయితే మాదే, మా వాళ్ళ పేర్లే రాయి బావా. మన గురించి చెప్పాలనుకుంటే వీడు వాళ్ళ గురించి అనుకుంటుంటాడు. ఏంటత్తయ్యా? అంతే అంతే రాసుకోండి.
మా నాన్నగారి పేరు కీర్తిశేషులు భూపతిరాజు, మా అమ్మ వెంకటమ్మ. వారి ఆశీస్సులు ఉండాలి. అలాగే మా తమ్ముడు కనకరాజు పేరు, మా మరదలు మధుమతి పేరు, వాళ్ళ పిల్లలు రఘురాజు ఒకడు, వెంకట్రాజు ఒకడు, ఇద్దరూ మగపిల్లలే. రాశాను. ఇంకా ఎవరి పేర్లు రాయాలి? అట్టా రాసుకుంటూ పోతే మా బంధువర్గం చాలా ఉంది బావగారు. అప్పుడు మనం ఇచ్చేది పత్రిక కాదు, పెద్ద పుస్తకం అయిపోతుంది. ముఖ్యమైన పేర్లు చెప్పారు కదా బావా, ఆ, సరిపోతుందిలే. తర్వాత నీ పేరు రాసుకో. కార్యవర్గం అంటే నా పేరు, మీ వదిన తిరుపతమ్మ పేరు రాయి. ఆశీర్వాదం విషయానికి వస్తే అమ్మ పేరు, నాన్న స్వర్గీయ నరసరాజు పేరు కూడా రాయి. అలాగే. దేవాశ్రీవల్లి పేర్లు కూడా రాయాలి కదా. వాళ్ళ పేర్లు రాయకుండా పత్రిక ఎట్టా తయారవుతుంది? పెద్దమ్మ తెలియక అడిగిందిలే నానమ్మ. లేదంటే మీరు మర్చిపోయి ఉండొచ్చని అడిగి ఉండొచ్చు. దానికి వెటకారంగా నవ్వడం ఎందుకు? నువ్వు ఊరుకో శివా, వాళ్ళు నవ్వితే నవ్వారులే. గంగ వాళ్ళ పత్రికలో ఎవరి పేర్లు ఉండాలో అవి కూడా రాసే గోవిందు. అలాగే. చెప్పు గంగా. నీకు తెలియంది ఏముంది మావా? నాన్న మల్లికార్జున అని నాన్న పేరు రాసేయ్. ఆ, తండ్రి పేరు ఒక్కటేనా? తల్లి పేరొద్దా? పేరు చెడిపోయిన తర్వాత ఇంకా పేరు ఎందుకు వాడతారమ్మా? పత్రికలో ఎవరి పేర్లు ఉండాలో వాళ్ళ ఇష్టం, మనం డిసైడ్ చేయడం ఏంటి? కరెస్టే, కానీ బంధుమిత్రులు కార్డు తీసుకున్న తర్వాత అమ్మా నాన్న ఎవరా అని చూస్తారు. ఆసుపత్రిలో ఉన్న మల్లికార్జున రమ్మను, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన సావిత్రమ్మను వచ్చి ఆశీర్వదించమని చెప్పడం లేదు. పత్రికలో వాళ్ళ పేర్లుంటే ఫలానా అమ్మకు అబ్బకు పుట్టింది వీళ్ళే అనుకోవడానికి. పత్రికలో మా అమ్మ పేరు లేదని ఎవ్వరూ బాధపడరు. నాన్న గురించి తెలిసిన వాళ్ళు మా అమ్మ గురించి అస్సలు అడగరు. అంతమందికి ఆ తల్లి గురించి తెలుసన్నమాట. అట్లాంటప్పుడు ఆ పేరు వద్దులే. గోవిందు, పత్రికని పాడు చేయొద్దు. కొన్ని పేర్లు లేకపోతేనే బాగుంటుంది. ఆ విషయానికి వస్తే మల్లికార్జున మావయ్య పేరు కూడా అక్కర్లేదు. అదేంటి? అవును శివ, తల్లైనా తండ్రైనా అన్నీ గంగబావే. తనే లేకపోతే ఆ కుటుంబమే లేదు. చెల్లెలని కంటికి రెప్పలా చూసుకున్నాడు, పెంచి పెద్ద చేశాడు.
ఇలాంటి అన్నయ్య ఉంటే అమ్మా నాన్న ఉన్నారా లేరా అన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. తల్లి తండ్రి పేర్లకి బరువు బాధ్యత గల అన్నయ్య పేరు రాయండి. బాగా చెప్పావు దేవా. బావా, నువ్వు రమ్మన్నందుకు వచ్చావు. వచ్చినందుకు నొచ్చుకునేలా మాట్లాడతారని తెలుసు. కానీ నువ్వు మధ్యలో వచ్చి నా మీద ఉన్న అభిమానాన్ని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. దేవా అన్నయ్య గంగా బావని పొగిడాడంటే దాని వెనకేదో లాజిక్ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్న మల్లికార్జున రమ్మనో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన సావిత్రమ్మను వచ్చి ఆశీర్వదించమని చెప్పడం లేదు. ఆ విషయానికి వస్తే మల్లికార్జున మావయ్య పేరు కూడా అక్కర్లేదు. ఇలాంటి అన్నయ్య ఉంటే అమ్మా నాన్న ఉన్నారా లేరా అన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. తల్లి తండ్రి పేర్లకి బరువు బాధ్యత గల అన్నయ్య పేరు రాయండి. నానా నానా, వినపడుతుంది. నేను నీ మాటకి ఎదురు చెప్పినందుకు నాకు నీ మీద కోపం వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావని అర్థమైంది నాన్న. నీ మర్యాద పోకూడదని మాట్లాడకుండా వచ్చినా, కానీ ఆ గంగ ముందు నా సిగ్గు పోయినా దేవా. ఎందుకలా అనుకుంటున్నావు నాన్న? వాణ్ణి కన్న తల్లి సావిత్రి పేరు శుభలేఖ మీద పడితే ఆ పత్రిక నా చేతులతో అందుకోవాలనా? నానా, మొత్తానికి ఆవిడ పేరైతే పడకుండా చేశాను కదా. గంగ పేరుంటుంది అంతే. అది కూడా నాకు నచ్చలా. ఇన్విటేషన్ కార్డులో పేర్లు లేకుండా ఎలా ఉంటుంది నాన్న? పెళ్లి కొడుకు దేవరాజు, పెళ్లి కూతురు శ్రీవల్లి, ఇద్దరు పేర్లు ఉంటే చాలు. ఆ గంగ పేరుంటం కూడా నాకిష్టం లేదు దేవా. చూడు నాన్న, నేను గంగని పొగిడినందుకు వార్తాపత్రికల్లో మ్యాటర్ రాలేదు. పెళ్లి పత్రికల్లో గాగా అనే ఒక అక్షరాన్ని అటూ ఇటూ వేసి మధ్యలో సున్నా పెట్టిస్తున్నాను. ఇప్పుడు అన్నకి సున్నా, పెళ్ళయ్యాక వాడి చెల్లికి సున్నం పెడతాను. ఆడినంత మెచ్చుకున్నాడివి నాకు ఆడికొచ్చి నా చెవులు పువ్వులు పెట్టాలని చూస్తున్నావా? నన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతావు నాన్న? దేవా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ గంగ నా కాలు కింద చెప్పులాగా పడుండాలని అడగగానే ఆడి చెల్లిని పెళ్లి చేసుకుని చెప్పు చేతల్లో పెట్టుకుంటానన్నావు. మరి నా ఖర్చు ఎలా తీరుతుందో నాకేం అర్థం కావట్లా. నాన్న, పెళ్ళవ్వగానే మాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడంలో లేట్ చేయకు. మంచి ముహూర్తం లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే శ్రీవల్లి జీవితాన్ని ముంచే ముహూర్తం ఎప్పుడో పెట్టేసుకున్నా. బుగ్గను దిష్టి చుక్క పెట్టుకుని నా చేత తాళి కట్టించుకున్న తర్వాత అసలు పని అయ్యాక దానికి చుక్కలు చూపిస్తే పుట్టింటి నుంచి గంగ కుక్కలాగా పరిగెత్తుకుంటా వచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంటాడు. అర్థమైంది కదా? నమస్తే, క్షమించాలి, ఆలస్యమైంది. అందుకే మా ఇంటి ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. కూర్చో. ఏమే, పత్రికల్లో పేరు రాయించడం అయిపోయింది. అవునా? పత్రికల్లో పేర్లు రాయించడం అయిపోతే ఇక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి ఏమేమి ఇచ్చిపుచ్చుకుంటారో అంతా ఒక మాట అనేసుకుంటే పోతుంది కదా. మనం ఆల్రెడీ కోడల పిల్లకి నెక్లెస్ ఇచ్చాం కదే. అవునండి, ఇస్తే మాత్రం మెళ్ళ వేసుకోవాలి కదా, బీరువాలు దాచిపెడతారా? మళ్ళీ
మళ్ళీ ఆ నెక్లెస్ గురించి వీళ్ళు గొడవ చేసేలా ఉన్నారు. అందుకే ఈవిడ దాని ప్రస్తావన తీసుకొచ్చినట్టుంది. ఏంటి గంగా, మీ చెల్లికి నువ్వేం కానుకగా ఇస్తున్నావు? తను అడగాలే గాని ఏదైనా కొనిస్తాను. నోట్లో వేలు పెట్టినా కొరకని పిల్ల ఏమడుగుతుంది? అందుకే కదరా ఆ మాట అన్నాడు. శ్రీవల్లి అడగదు, వాళ్ళ నాన్న అడిగినా ఇయ్యడు, ఖర్చులు మిగిలినట్టే కదా. మీరు అలా అనుకోకండి. నా చెల్లి ప్రాణం అడిగినా ఇస్తాను. అంతకు మించిన విలువైంది ఏదీ ఉండదు. బతుకున్నంతకాలమే ప్రాణానికి విలువ, పోయాక ఎందుకు పనికిరాదు. కనిపించకుండా పోయిన మీ అమ్మ విషయంలో నీకు తెలిసే ఉంటది. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మీ నాన్న విషయంలో కూడా నీకు బాగా తెలిసిపోయి ఉంటది. ఎందుకండి మా అన్నయ్య వదినల గురించి మాట్లాడి గంగ కోపం తెప్పిస్తారు? కోపడ్డే, ఎందుకంటే శ్రీవల్లి పెళ్లి కావడం ముఖ్యం. ఆ సంగతి వదిలేయండి. మరి శివపార్వతి వాళ్ళ అన్నయ్య ఏం గిఫ్ట్ ఇస్తాడంట? 10 లక్షల క్యాష్. ఆడబ్బేడిదిరా అబ్బోడా. వాడికి లక్షల్లో జీతం వస్తుందమ్మా. ఓ 3 నెలల జీతం చెల్లి కోసం ఎవడా ఏంటి? జీతమే ఇవ్వాలా నాన్న? అంటే నేను పొదుపు చేసుకున్న డబ్బులు కూడా చెల్లెలు శివపార్వతికి కానుగ్గా ఇవ్వచ్చు కదా. తీసుకో శివ. తీసుకోవే, అందరి ముందు బెట్టి చేయకూడదు. ఈ 10 లక్షలు ఎవరు అనుకున్నావు? మీ అన్నయ్యవి కావు, శ్రీవల్లి వాళ్ళ అన్నయ్యవి. దొంగతనానికి గురైన డబ్బులు శివ. నువ్వు లాక్ అయిపోయినందుకు వాళ్ళ ఇంట్లో లాక్ తీసి మరీ తీసుకొచ్చిన డబ్బుల్ని తిరిగి నీకే ఇస్తున్నాను. అమ్మా, శివపార్వతి లక్ష్మీదేవి కాబోతుంది. చేతిలోకి డబ్బులు వచ్చాయి. మనం ఇచ్చిన నెక్లెస్ కూడా వేస్తే దేవతలా ఉంటుంది. అవునరా, ఏమ్మా ఆ నెక్లెస్ వేసుకొని రాపో. లేదు, ఏదంటే ఆ నెక్లెస్ పోయింది.
తరతరాలుగా వచ్చిన నెక్లెస్ పోయిందని అంత తేలిగ్గా చెప్తావేంటమ్మా? ఏయ్ ఎట్టబోతే తమాషానా ఏంది? పోయిందని చెప్పాను కదా నానమ్మ, ఇక వదిలేయండి. అట్టా ఎట్ట వదిలేస్తాం? దానికి మా గౌరవం మర్యాద ముడిపడి ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. ఆ నెక్లెస్ హాస్పిటల్లో ఉంది. అదిచ్చే శివపార్వతి మా నాన్నకు ఆపరేషన్ చేపించింది.